మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని, అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్ని, అందరికీ అవగాహన ఉండాల్సినటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇదే ఫ్లూని అడ్డుకునేటటువంటి రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటి సుగంధ ద్రవ్యాలు. ఇవి గొప్ప యాంటీవైరల్గా పనిచేస్తాయి, అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. వరుసగా వీటిని తెలుసుకుందాం. మన రోగనిరోధక వ్యవస్థ తాలూకు కణాలు కానీ, కణజాలాలు అంటే సెల్స్, అలాగే టిష్యూస్, ఇంకా ఆర్గాన్స్ అంటే అవయవాలు, ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టంలో ఒక భాగం. అంటే ఇమ్యూనిటీని పెంచుతాయి. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి కణజాలాలు, ప్రత్యేకమైన కణాలు, అలాగే ప్రత్యేకమైనటువంటి అవయవాలు, వీటి సమిష్టి పనితీరు వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంటే ఒక రకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి నెట్వర్క్తో ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ని అడ్డుకుంటాయి, అలాగే ఇతర వ్యాధుల తాలూకు దాడిని కూడా ఎదుర్కొంటాయి. కాబట్టి ఇది ఒక ఇమ్యూన్ కాంప్లెక్సెస్. అయితే దురదృష్టవశాత్తు వాతావరణంలో ఉన్నట్టుండి వచ్చేటటువంటి మార్పులు, దీనికి మామూలుగా రోజువారీగా దినచర్య, ఋతుచర్య అనేది చేయాలి ఆయుర్వేద అడ్వైజ్ని బట్టి. కానీ చాలామంది వీటిని చేయట్లేదు. ఈ వాతావరణంలో మార్పుల్ని శరీరం తట్టుకోలేక ఈ సమస్యలు వస్తున్నాయి. అలాగే వాయురోధకం దేశం కాలం ఉత్తరోత్తర బలవత్తరంగా పనిచేస్తూ ఉంటాయి, దాడులు కలగజేస్తూ ఉంటాయి, దాడి చేస్తూ ఉంటాయి అంటుంది ఆయుర్వేదం. కాబట్టి ఇవి వాయు కాలుష్యం, జల కాలుష్యం, ఇవన్నీ కూడా వీటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఫ్లూ కేసులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దీంతో ఆ ఒత్తిడికి, ఆ డిసీజ్ స్ట్రెస్ అంటారు, అనేక సమస్యలు వస్తున్నాయి. అంటే ఫ్రీక్వెంట్గా అనారోగ్యాలు, అంటే ఒకటి తగ్గింది అనుకుంటే మళ్ళీ ఇంకోటి. ఇక జనాలు అమ్మో జ్వరాలా అంటే భయపడిపోతున్నారు. జ్వరం అంటే చాలు భయపడే పరిస్థితి వచ్చేసింది. అలాగే మానసిక ఒత్తిళ్ళు, శారీరక ఒత్తిళ్ళు, రోజువారీగా ఉండేటటువంటి పనులు ఏవి ఆగవు. దీంతో ఇంకా అనేక సమస్యలు. ఒకవేళ గాయాలైతే ఇమ్యూనిటీ తగ్గడం వల్ల స్లోగా మానుతూ ఉంటాయి. అలాగే జలుబు రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది, తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ తగ్గటం వల్ల ఇంకా ఆ ఫోకస్ అనేది ఉండదు. ఆఖరికి స్ట్రెస్, డిప్రెషన్ కూడా దాడి చేస్తూ ఉంటాయి. రికవరీ కూడా చాలా లేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీనికి బెస్ట్ పద్ధతి ఏమిటి అంటే ఆహారాలనే ఔషధాలుగా తీసుకోవటం. ఆహారాలు ఔషధాలుగా పనిచేయాలంటే వాటి పొటెన్సీ పెరగాలి. దానికి బెస్ట్ మార్గం ఏంటంటే మన భారతీయ సుగంధ ద్రవ్యాలు. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికి ఈ మసాలా దినుసుల్ని మీరు ఔషధాల కింద వాడుకోవచ్చు. అయితే అన్ని మసాలా దినుసులు ఒకటేనంటే కాదు, ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. వీటిని తెచ్చుకుందాం. ముందుగా ఈ ఫ్లూలో వీటిలో జరిగేది ఏంటంటే ఆకలి మీద వేటు పడుతుంది. అయితే ఆయుర్వేదం ఏం చెబుతుంటే 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు ప్రకోపించినా ఒక మనిషి తాలూకు ఆ ఆకలిని కనుక రక్షించగలిగితే ఆ మనిషికి ఏం కాదంటుంది. కాబట్టి ఆకలిని రక్షించేది ఏమిటి, ఇమ్యూనిటీని పెంచేది ఏమిటి అంటే జీలకర్ర. జీర్ణశక్తిని పెంచేది జీలకర్ర. జీలకర్ర అనేది దీని బొటానికల్ సోర్స్ ఏంటంటే క్యూమినం సైమినం. ఈ మొక్క నుంచి ఈ జీలకర్రని మనం పొందుతాం. జీలకర్ర గింజలే యాక్చువల్గా. వీటిలో యాంటాక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఆ ఆరోగ్యకరమైనటువంటి కణాలపైన దాడి చేసే ఆ ఫ్రీ రాడికల్స్ని అడ్డుకుంటాయి. ఇంకా దీంట్లో ఐరన్ ఉంటుంది, దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాల్షియం ఉంటుంది, దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే మెగ్నీషియం, ఇది కూడా దీనివల్ల కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి మొత్తంగా జీలకర్ర జీర్ణశక్తిని పెంచడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే ఇది యాంటాక్సిడెంట్ కింద పనిచేసి ఆ ఫ్రీ రాడికల్స్ని అడ్డుకుంటుంది. ఇది మీరు దీన్ని ఎలాగైనా తీసుకోవచ్చు. జీరా రైస్లా తీసుకోవచ్చు. అలాగే జీలకర్ర పొడిని మీరు తయారు చేసుకునేటువంటి కూరలకి వాడచ్చు, లేకపోతే ఆ సూప్స్కి వాడచ్చు. ఇలాగ ఏదో ఒక రూపంలో దీన్ని తీసుకుంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇమ్యూనిటీని ఇది పెంచుతుంది. ఇక రెండోది ఒక బంగారమే పసుపు. మన భారతీయ వంటగదిలో ప్రత్యేకంగా ప్రతి ఇళ్లలోనూ ఇది ఉంటుంది. కొంతమంది ఇళ్లలో ఉండవు, ఇంగువ లాంటివి. కానీ పసుపు అలా కాదు, అందరి ఇళ్లలోనూ ఉంటుంది. ఈ ఆహారానికి ఇది రంగునిస్తుంది, రుచినిస్తుంది. కేవలం ఆహారానికి మాత్రమే కాదు, మన హెల్త్కి కూడా ఒక మంచి గ్లోనిస్తుంది ఇది. అంటే ఇమ్యూనిటీని పెంచడం ద్వారా పసుపు. కాబట్టి ఈ పసుపుని మీరు దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ వైరస్ వల్ల వచ్చేటటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దీంట్లో కుర్కుమిన్ అనేది ఒక ప్రధానమైన పదార్థం కింద ఉంటుంది. అనారోగ్యాలతోటి పోరాటానికి ఇది సహాయపడుతుంది. ప్రధానంగా పసుపులో యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి.
అలాగే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, ఇంకా యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్, ఇన్ని గుణాలు ఒక సహజ పదార్థాలు ఉండటం చాలా చాలా అరుదు. అంటే ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ మందులాగా ఇది పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్స్ని అరికట్టడానికి మీకు సహాయపడుతుంది. ఇక తర్వాతది అద్భుతమైంది, ఇది అంతే, గ్యాస్ ఇలాంటి వాటిని తగ్గించడంతో పాటు ఇమ్యూనిటీని పెంచేది ఏమిటి అంటే ఓమా లేదా వాము. ఈ వాము అంతే, ప్రధానంగా ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఈ క్యారమ్ సీడ్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, అజ్వైన్ అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటారు. ఇది మామూలుగా మసాలా దినుసు కింద వాడుతూ ఉంటారు. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ ఉంటాయి. రెస్పిరేటరీ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అలాగే శరీరంలో కూడా జనరలైజ్డ్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి ఈ వాముని మీరు వాడుకోవాలి. దీన్ని తీసుకోవటం చాలా సులభం. దీనికి ఏదైనా వంటకాలుగా వాడచ్చు. వామ్ వాటర్గా వాడుకోవచ్చు. జీర్ణ సమస్యలు రెక్టిఫై అవుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అలాగే ఈ ఫ్లూ అండంతోనే ముఖ్యంగా ఇబ్బంది పెట్టేది దగ్గు. ఆ దగ్గుని న్యాచురల్గా కౌంట్రాక్ట్ చేసేది ఏమిటి అంటే లవంగం. లవంగం ఒక అద్భుతమైనటువంటి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. లవంగం దీని సుగంధ తత్వాలు మిగతా వాటితో పోలిస్తే చాలా ఎక్కువ. ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది యాంటాక్సిడెంట్లు కూడా దీంట్లో చాలా ఎక్కువ ఉంటాయి. దీంట్లో ఉండేటటువంటి వైటమిన్ ఇ, వైటమిన్ సి, ఫోలేట్, రిబోఫ్లేవిన్, వైటమిన్ ఏ, థియామిన్, ఆఖరికి వైటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ లవంగం సొంతం. కాబట్టి ఇన్ని గొప్ప శక్తులు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక గొప్ప యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, మొత్తంగా ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే కఫం ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ కఫం వల్ల కొద్ది రోజులకి బ్యాక్టీరియా దాడి చేసి అది ఎల్లో కలర్లో మారిపోయి ఇక ఊపిరితిత్తుల్ని వ్యాధిగ్రస్తం చేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు దీన్ని అడ్డుకునే ఒక గొప్ప వజ్రాయుధం మన వంటింట్లోనే ఉంది, మన సుగంధ ద్రవ్యాల్లో ఉంది. ఇదే మిరియాలు. ఇక్కడ నల్ల మిరియాలని ఎందుకంటారంటే పైన ఉండేటటువంటి తోలుని, ఆ బ్లాక్ తోలుని కొంతమంది తీసేస్తారు, అప్పుడు వాటి తెల్ల మిరియాలు అంటారు. అంతే తప్ప అన్నీ ఒకటే నిజానికి. కానీ నల్ల మిరియాల్లో ఘాటు ఎక్కువ ఉంటుంది. నల్ల మిరియాలు ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా దీని గొప్పతనం ఏంటంటే ఆ కఫాన్ని కరిగిస్తుంది. అలాగే తెల్ల రక్త కణాలను పెంచుతుంది. ఇన్ని గొప్ప లక్షణాలు దీనికి ఉన్నాయి. కాబట్టి బ్యాక్టీరియోస్టాటిక్, బ్యాక్టీరియోసైడల్ అంటే బ్యాక్టీరియాను అడ్డుకుంటుంది. అలాగే వైరస్తో పోరాడుతుంది. ఈ 2 లక్షణాలు ఒక దాంట్లో ఉంటాం, అది అరుదు. అది మిరియాల ప్రత్యేకత. కాబట్టి అంటువ్యాధుల్ని ఇది నిరోధిస్తుంది. ఇలాగా 1 కాదు 2 కాదు, మన వంటిల్లే వైద్యశాల అంటంలో అక్షర సత్యాలు ఉన్నాయి. ఎందుకంటే అనేక సమస్యల్ని ఈ సుగంధ ద్రవ్యాలని సరైన టైంలో ఫస్ట్ ఎయిడ్ లాగా వాడటం ద్వారా తగ్గించుకోవచ్చు. అయితే ఈ సమస్య ఇలాగే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మాత్రం మిమ్మల్ని ప్రత్యేకంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకా లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.